హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి యాదవ్ వెనమల. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఇండియా వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో, రక్షాబంధన్ డే రోజు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నేను ఇంకా ఎడిట్ చేయాలి బికాజ్ ఐ బికెమ్ వెరీ లేజీ. ఇంకా ఇక్కడేమో మా ఫ్యామిలీ మేమందరం కలిసి వీఆర్ అట్ జిఆర్టీ మదన్పల్లి బికాజ్ మా మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళ కోసం సిల్వర్ రాఖీలు కొనాలని చెప్పి వచ్చినాం మేము ఇక్కడికైతే. Yes, this is my mother and my brother, inka ma nanna. Yeah, we all are here. మా మమ్మీ అయితే 2 రాఖీలు అయితే సెలెక్ట్ చేసేసి ఇంకా ఏవో వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. నేనైతే ఇక్కడ కాళ్ళ పట్టీలు తీసుకున్నామని చెప్పి వచ్చిన. కాళ్ళ గజ్జలు చాలా రోజులు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది వేసుకొని కాళ్ళకి అసలు. అందుకని నాకైతే ఇవి నచ్చినాయి, నేనైతే ఇవి అయితే సెలెక్ట్ చేసి తీసుకునేసినాను. ఇంకా మా తమ్ముడికి అయితే నేను వెండి రాఖీ అయితే కొనలేదు, ఎందుకంటే వాడు నాకేం పెద్ద గిఫ్ట్ అని చెప్పినాడు. నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసిలే, సిల్వర్ ఇయర్ రింగ్స్ తీయించాడు. అందుకని చెప్పి నేను వాడికి నార్మల్ రాఖీనే కొనిచ్చినాను. ఏం కాదులే, అదే కడతానులే అని చెప్పి. నేనైతే ఈ కాళ్ళ పట్టీలు ఇంకా మా మమ్మీ తీసుకున్న 2 రక్షాబంధన్ రాఖీలు అన్నీ తీసుకొనేసి ఇక్కడ ప్యాకింగ్ అంతా అయిపోయి, బిల్ పేమెంట్ అంతా ఎవ్రీథింగ్ అయిపోయింది. కలెక్ట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. అండ్ దెన్ వాళ్ళు మాకు గిఫ్ట్లు కూడా ఇచ్చినట్టున్నారు కింద. మేమైతే ఏమేమి కొన్నామో వాటికి మాకైతే ఒక 4 to 5 గిఫ్ట్లు అయితే వచ్చినాయి, ఐటమ్స్. సరే అయితే రోజే అయితే బయలుదేరుతాను మేము. మా ఎక్కువ ఐస్. దిస్ ఇస్ నరసింహస్వామి టెంపుల్ ఇన్ తరిగొండ. మా మమ్మీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఊరు ఇది. ఎవరు ఊరు ఇది? ఊసి కాదు, మీ చెల్లెలు అని చెప్పాలా, ఊసి అని చెప్పకూడదు. ఇట్స్ క్లోజింగ్ టైం, సారీ. చాలా పవర్ఫుల్ టెంపుల్, నరసింహస్వామి టెంపుల్. ఇట్స్ అబౌట్ టు క్లోజ్ అనమాట. బట్ యా, మా డాడీ ఇక్కడ వచ్చి గుండు కూడా కొట్టుకొని వచ్చారు కదా డాడీ. లోపలికైతే ఫోటోలు వీడియోలు అలో చెయ్యరు, సో ఐఎమ్ గోనా స్టాప్ దిస్ హియర్. దర్శనం బాగైంది డాడీ? మంచిగా దర్శనం బాగా మొక్కుంటువా? నా గురించి? నా బిడ్డలకి ఇద్దరికి ఉద్యోగం రావాలి మంచిగా. ఉద్యోగం ఒకటేనా? సంబంధం కూడా మంచిగా రావాలని అది ఒకటేనా? మంచి నా బిడ్డలకి, నీ బిడ్డలకి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మొక్కుని తీసుకొచ్చి వస్తాం స్వామి. దిస్ ఇస్ సో పవర్ఫుల్ టెంపుల్. ఓకే, ఇంకా బయలుదేరదామా? యా. బాయ్. ఏం తెచ్చావు? కాయలు తెచ్చాను. కాయలు తెచ్చావా? ఏం కాయలు? అరటిపండు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. కార్ అక్కడ పార్క్ చేసాం బికాస్ ఇక్కడ స్పేస్ లేదు.
మా డాడీ నా బ్యాగ్ ఎత్తుకొని వస్తున్నాడు. హాయ్ డాడీ. బాయ్. బాయా? హాయ్ నాన్న. పదా మీ అత్తగారి ఇల్లా డాడీ ఇది? బ్యాక్ సైడ్ మా అత్త మామ. ఏమైంది మా అమ్మోళ్ళ ఇల్లా? ఏమే? మా అత్తగారు మా మామయ్య గారు. అత్తగారు మామయ్య గారు. ఇంత రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటా, ఫస్ట్ టైం అనుకుంటా. మా మామయ్య లేస్తాను. లేస్తాడు మామ. లైట్ ఏంటియా? ఎవరు ఇటు పనుకోండిదే? చాక్లెట్లు అయిపోగానే అమ్మ పొనుకునేసింది పాపము. మా తాత హాయ్ చెప్పియా? హాయ్. ఏమో అమ్మ పొనుకునేసిందా? అమ్మా స్వామి. హాయ్ అత్త. జరుగు మాను స్వీటీ. చమ్మలంగా పనుకునింది. ఎమ్మి లేపేద్దామా? వద్దులే పనుకొని. అమ్మో నీకు ఇష్టమైన బిడ్డ కదా ఈ బిడ్డ. నా సెల్లు ఇట్లే. నీకు ఇష్టమైంది డాడీ. అదే ఎత్తి పెట్టుకుంటున్నావు. ఇదా? అయ్యో నాకు చూడు పట్టుకొని ఇవన్నీ ఇదైపోయి నాకు నొప్పి వస్తుంది. మార్క్స్ పడిపోయినాయి డాడీ పట్టుకొని. ఇప్పుడా? గైస్ టుడే ఈజ్ రక్షాబంధన్ కాబట్టి మా మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళందరికీ రాఖీ కట్టాలని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చింది. అంతే కదా డాడీ? అవునమ్మా. మా డాడీకి కూడా రాఖీ కడుతుంది మా అత్త. మా చెల్లెలు కడుతుంది. సో దట్స్ ఇట్. మా మామ ఇంకో మామ వస్తాడు. సో ఆ మామ కోసం వెయిటింగ్ అనమాట. స్టే ట్యూన్డ్. డాడీ ఇలా డాడీ స్టే ట్యూన్డ్. టీడీపీ. మా పెద్ద మామ మా రెండో మామ అయితే రెడీగా ఉన్నారు రాఖీ కట్టించుకునేకి. నేనైతే ఫస్ట్ టైం చూడడం లైక్ ఇలా వాళ్ళు వెళ్ళి రాఖీ కట్టడం. ఎందుకంటే కుదరలేదు. లైక్ నేను ముందు హాస్టల్లో ఉండేదాన్ని. ఇంకా అలా సరిపోయింది. ఫస్ట్ టైం ఇదైతే నేను చూడడం. ఇట్ వాస్ గుడ్ టు సీ బేసిక్గా. తిను బాధ ఏడు దొరుకుతుందో దొరకదో. ఆశీర్వదిస్తా తమ్ముడినే. ఇక్కడ మా పిన్ని అయితే మా మామూళ్ళకైతే రాఖీ కడుతుంది. మా మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ 5 మెంబర్స్. మా మమ్మీ పెద్దది. మళ్ళీ తర్వాత 3 మామూళ్ళు. ఇక్కడ 2 మామూళ్ళు ఉన్నారు. ఇంకో మామ అయితే లేడు, తన ఆర్మీలో ఉంటాడు. ఇంకా తర్వాత మా పిన్ని, మా 3వ మామ మా ఆనంద్ మామ అయితే మిస్సింగ్. తను వచ్చినప్పుడు కట్టించుకుంటాడు రాఖీ. మొత్తానికి మా పిన్ని మా మమ్మీ అయితే బాగా బలంగానే మా మామూల దగ్గర లాగినారు. బాగానే ఇచ్చినట్టున్నారు మా మామ డబ్బులు. నౌ ఇట్స్ మై టర్న్ టు టై రాఖీ మా తమ్ముడికి. దిస్ ఫెస్టివల్ రక్షాబంధన్ అనేది ఇట్స్ సో కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రదర్ సిస్టర్ కానీ లైక్ ఇట్స్ సో కనెక్టింగ్ ఫెస్టివల్ అందరికీ. ఎందుకు అట్లా పెట్టేస్తా ఏదో ఒకట్లేదు. గమని పోయినా అలా తింటా ఉంది అలా పోతా పట్టు ఇది కూడా చూపిస్తా. తాగు. అట్లా తాగుతావా? అట్లా తాగుతావు. గుడ్. పట్టుట్లా పట్టు పట్టు. అది చూడు సరిపోతుందా? మామ నీళ్ళు వేయి మామ ఆమెకి.
చాలు మామా. ನೀ ಜಾಯ್ನ್ ಏನಿದೆ ಅಲ್ಲ ಪಡೆ ಇದು ಅದಲ್ಲಮ್ಮ ನೀನು ಗುಡ್ಡು తాగు. పెట్టిన బిడ్డల నుంచి వచ్చినప్పుడు ఉడికి అన్నం పెడుతుంది నా కూతురు. టైం తింటా అమ్మా. బాగా నిద్రపోతాను. 9 దాకా నిద్రపోతాను తెలుసా నీకు. ఇప్పుడు కొంచెం అందరూ కూడా బాగుండా ఉంటారు. అప్పుడు టెన్షన్ అప్పుడు స్టార్టింగ్ లో బాధ. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి నా బిడ్డ. అమలుడు తినేసి తెంపుతుంది తాగేసి. This year Raksha Bandhan was celebrated with my entire family like this. It was so happy, joyful. ఇంకా I'm so happy అంతే. ఇంక నా దగ్గర అయితే ఏం మాటలు లేవు. మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఓకే అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. స్వీటీ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వీటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. ప్లీజ్ Please డూ do లైక్ like, షేర్ share, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్. సరే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు స్వీటీ.